అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెసిడెన్షియల్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మెగా వాలీబాల్ టోర్నమెంట్ చేపట్టారు. ముఖ్య అతిథిగా కౌన్సిలర్ చింతకాయల రాజేష్ హాజరయ్యారు. యువత చెడు వ్యసనాల జోలికి పోకుండా క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు. నర్సీపట్నంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందని రాజేష్ తెలియజేశారు. ఈ టోర్నమెంట్లో ప్రథమ బహుమతి 15,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు, తృతీయ బహుమతి 5,000 రూపాయలు చొప్పున అందిస్తామని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా మా బొడ్డుపల్లిలోని ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్లోని 18 టీంల వరకు వచ్చి టీంలన్నీ కూడా ఆడుతాయన్నమాట. ఈరోజు నుంచి ఈరోజు ఓన్లీ 2 టీంలు, రేపటి నుంచి ఇంకా అన్ని టీంలు కూడా ఆడతాయి. నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ మ్యాన్షిప్తో ఉండాలండి. వాళ్ళు ప్రతి ఇది కూడా అంటే గెలిచినా ఓడిపోయినా ఒక ఆటగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. కొట్టుకోకండి, ఏం జరగకుండా ఉండాలని మెయిన్గా ఈ కమిటీ సభ్యులను అందరినీ కోరుకుంటూ, ఇంకోటి ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. క్రిస్మస్ సందర్భంగా మా బొడ్డుపల్లిలోని ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది.